హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్ఆర్ డైరీస్. ఈరోజు నేను ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి. ఈ వీడియో మీకు నచ్చుతుంది, హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ఇవి కనిపిస్తున్నాయి ఏంటో అని అనుకుంటున్నారా? అది ఏంటో కదండి, మనం కొనే బాటిల్స్, వాటర్ బాటిల్స్ కానీ ఏమన్నా ప్యాకెట్స్ కానీ మనం ఏమన్నా బయట కొంటాం కదా, వాటిపైన ఉండే లోగోస్ అండి. ఇవి టోటల్గా 1 to 7 వరకు ఉంటాయి. ఇవి కంటైనర్స్గా ఇవి 1 to 7 వరకు నెంబర్స్తో ఉంటాయండి. ఇప్పుడు మనం ఒకటి తీసుకుందాం. ఇది పారాషూట్ ఆయిల్ కనిపిస్తుంది కదా, ఈ పారాషూట్ ఆయిల్ పైన ఏ నెంబర్ ఉందో చూద్దాం. ఫస్ట్ 2 ఉంది కదండి, 2 HDPA అని ఉంది. 2 HDPA అంటే హై డెన్సిటీ పాలీఇథిలీన్ అన్నమాట. అంటే దీన్ని మనం యూజ్ చేయొచ్చు. 2 and 2, 4, 5 ఈ నెంబర్స్ ఏవి ఉన్నా మనం యూజ్ చేయొచ్చండి. మీరు తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసి తీసుకోండి. అంటే నేను కూడా ఇప్పుడే తెలుసుకున్నాను, ఒక వీడియో చూడడం వల్ల నాకు. అంటే ఈ వీడియో చాలా బాగుంది, హెల్ప్ఫుల్ అవుతుందని చెప్పేసి కొంచెం రీసెర్చ్ చేసి దీనికోసం మీకు ఈ వీడియో అందిస్తున్నాను. ఇప్పుడు ఇది టాటా కదా, టాటా సాల్ట్ పైన నెంబర్ ఉంది, HDPA అని ఉంది, LDPA అని ఉందండి. హై డెన్సిటీ ఉంది, మళ్ళీ లో డెన్సిటీ కూడా ఉంది. దీన్ని వాడచ్చో వాడరాదో తెలియదు కానీ ఇప్పుడు చూడండి, గుడ్ డే బిస్కెట్ ప్యాకెట్ ఉంది కదా, దాని పైన కవర్ అన్నమాట. పైన కవర్కు 2 నెంబర్ ఉంది. 2 నెంబర్ ఉందంటే HDPA హై డెన్సిటీ అన్నమాట. దీన్ని మనం యూజ్ చేయొచ్చు. కానీ దీని లోపల ఉన్న బిస్కెట్ ప్యాకెట్ మాత్రమే, అంటే దీని లోపల ఉంటాయి కదా చిన్న చిన్న బిస్కెట్స్, అవి బిస్కెట్స్ వచ్చేసి దాని లోపల వేరే నెంబర్ ఉందండి. ఇప్పుడు చూడండి, వేరే నెంబర్ అదర్ 7 ఉన్నా లేదంటే 0 ఉన్నా అదర్ నెంబర్. దీన్ని మనం వాడకూడదు, అంటే ఎక్కువగా యూజ్ చేయకూడదు అన్నమాట. పాండ్స్ ఇప్పుడు చూపిస్తున్న విధంగా చూడండి, ఈ పాండ్స్ ఉంది కదా, ఈ పాండ్స్ వచ్చేసి 5 నెంబర్ ఉంటుందండి. అంటే 5 నెంబర్ ఉంటే మనం వాడచ్చు అన్నమాట. అంటే మనం ఎండలో పెట్టినా కూడా దీనికి ఏం కాదు. ఒకవేళ 3, 7 అలా ఉన్నాయనుకో, 6 నెంబర్స్, అవి ఎండలో పెట్టి మనం యూజ్ చేయకూడదు. యూజ్ చేస్తే మనకు ఏమైనా ఇంకా అంటే అనారోగ్యపరమైన సమస్యలు వచ్చే అవకాశం ఉందన్నమాట. ఇప్పుడు చూడండి, ఇది అలోవెరా జెల్, దీనికి 1 నెంబర్ ఉంది. 1 నెంబర్ ఉందంటే ఈజీగా రీసైక్లింగ్ అయిపోతుందండి. PET ఉంది, ఈజీగా రీసైక్లింగ్ అయిపోతుంది. రీసైక్లింగ్ చేసే వాటిని మనం యూజ్ చేయొచ్చు అన్నమాట. ఇప్పుడు ఒక ఫ్రీడమ్ వాటర్ ఉంది కదా, ఫ్రీడమ్ ఆయిల్, ఇది దీనిపైన ఏ నెంబర్ ఉందో చూద్దాం. నేను అక్కడక్కడ అంతా వెతికానండి, వెతికితే చాలాసేపు వెతికిన తర్వాత ఈ నెంబర్ దొరికింది. దీనిపైన 1 ఉంది లాస్ట్కి చివరిలో, చూడండి. అంటే ఇది కూడా ఈజీగా రీసైక్లింగ్ అయిపోతుంది. రీసైక్లింగ్ అయ్యే వాటిని మనం ఎక్కువగా యూజ్ చేయొచ్చు అన్నమాట. రీసైక్లింగ్ కాని వాటిని, అంటే హార్డ్గా ఉంటాయి కదా, వీటిని మనం యూజ్ చేయకూడదు. ఇది ఒకటి పాల ప్యాకెట్ పైన 84 ఉందండి. ఇది అంతా డూప్లికేట్, అసలు దీన్ని వాడకూడదు. ఒకటి వాటర్ బాటిల్ తీసుకుందాం. వాటర్ బాటిల్ పైన అయితే ఏ నెంబర్ కూడా లేదండి. ఇది ఆధార్ అనుకుంటా. ఆధార్ ఉందంటే దీన్ని అసలు మనం వాడకూడదు. వాడినా కూడా దీన్ని అసలు ఎండలో పెట్టకూడదు, నీడలోనే ఉంచుకొని వాడాలి. వాటర్ పోసుకొని ఎండలో పెడితే మనకు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. తొందరగా అబ్జర్వ్ చేసుకుంటుంది వేడిని, అంటే అందులో ఉన్న వాటర్ అన్నీ పాడైపోతాయి అన్నమాట. దీనిపైన 0 కూడా లేదు, 7 కూడా లేదు, జస్ట్ సింబల్ వేసిందన్నమాట. ఇది ఒక బాటిల్కి 50 రూపీస్ పెట్టి తీసుకున్నాం మేము. దీన్ని అసలు ఎక్కువగా యూజ్ చేయకూడదు, పడేయాలి. ఇప్పుడు కనిపిస్తుంది కదా, ఇది లిప్ బామ్. దీనిపైన అయితే ఎక్కడ చూసినా అసలు నెంబరే కనిపించడం లేదండి. అంటే కొన్నిటిపైన అసలు నెంబర్ ఉండట్లేదు, అంటే ఇవి డూప్లికేట్గా తయారు చేసి అమ్ముతున్నారేమో బ్లాక్లో అని అనిపిస్తుంది నాకు. ఇలాంటి నెంబర్స్ పై లేకుండా, లోగోస్ ఏం లేకుండా ఉన్నట్లయితే తీసుకోకండి దయచేసి, అది మనకి హెల్త్కే ప్రమాదం. అలా తీసుకుంటే ఇక్కడ మీకు కొన్ని షేర్ చేస్తాను ఇమేజెస్, వాటిని చూసి ఇంకెక్కువగా మీకు అవగాహన వస్తుందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి వీడియోస్ కోసం, అంటే మంచి హెల్త్కి సంబంధించిన వీడియోలు ఏమైనా నాకు తెలిస్తే మీకుతో షేర్ చేసుకుంటాను. ఓకే గాయస్, బాయ్ బాయ్, థ్యాంక్ యూ.